హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలనమైన హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో మొన్నటి దాకా ఏపీలో వాలంటీర్ ఇష్యూ అనేది జరుగుతుంది. అటువంటి తరుణంలో నేడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు టీడీపీ అధికారం రాగానే 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు జీతం చేస్తానని హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే వాలంటీర్ అయితే ఉన్నారో వాళ్ళని అట్లే కంటిన్యూ చేస్తాము, ఎవరిని కూడా తీసేయనట్టు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఇది ఒక రకంగా వాలంటీర్లకి శుభతరుణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా దీనిని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ అనేది ఇంతవరకు మేనిఫెస్టో అయితే ప్రకటించలేదు. సో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకటించకపోవడంతో ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 నుంచి 10,000 వాలంటీర్ వ్యవస్థ చేస్తారన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ కనీసం దాన్ని 13,000 కానీ 15,000 చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో పోగా చూస్తే ఈ 5 సంవత్సరాలు కష్టపడిన దానికి వాలంటీర్ వ్యవస్థకి 10,000 నుంచి 15,000 రూపాయల జీతం రాబోనుంది. సో ఈ విధంగా చాలా వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ అమౌంట్ అనేది. సో చాలా మంది ఈ వాలంటీర్ని 5,000 కవర్ చేస్తారు సో చాలా అని అంటా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఒక జీతం రూపంలో అయితే ఎప్పుడు అనుకోవడం లేదు, వాళ్ళు ఒక గౌరవభరితంగా చేస్తా ఉన్నారు. సో ఫైనల్ గా అయితే టీడీపీ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారు అని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ధీటుగా సమాధానం ఈ విషయంతో ధీటుగా సమాధానం అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇలాగనే ఎన్డీఏ కూటమి వచ్చినా కానీ అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినా ఆంధ్రప్రదేశ్లో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. సో ఫైనల్ గా వాలంటీర్ వ్యవస్థ చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మాటతో. సో ఈ తరుణంలో వీళ్ళ ఓట్ బ్యాంకింగ్ అనేది ఎలా టర్న్ అవుతుంది వేచి చూడాలి. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కూడా ఈ 10,000కి మించిగా అనౌన్స్ చేస్తే మాత్రం వాలంటీర్ వ్యవస్థ ఓట్ బ్యాంకింగ్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ లేదు అంటే ఖచ్చితంగా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా అనుకూలంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది వర్కౌట్ అయ్యే విధంగా ఉంది. సో చూద్దాం, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తన మొట్టమొదటి సంతకాన్ని వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని పెడతానని చెప్పాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఇటువంటి ప్రకటన చేస్తుందని ఏపీ ప్రజలు కానీ అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.